కల్వకుంట్ల కవిత గారు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. దేనికోసం? కల్వకుంట్ల కవిత గారు భద్రాచలంలో ఉన్నటువంటి 7 మండలాలు ఏదైతున్నాయో ఆ 7 మండలాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో చదువుకున్నటువంటి చదువు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతుంది వాళ్ళ సర్టిఫికెట్లు. అక్కడ ఆంధ్ర చూస్తే ఆంధ్రలో అక్కడ దగ్గర ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా దిక్కుమొక్కులు ఉన్నటువంటి ప్రజలకు మిగిలిపోవడం జరిగింది. ఇది తెలంగాణ కాకుండా అటు ఆంధ్ర కాకుండా మధ్యన ఉండిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఒక రాత్రి పూట వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే అక్కడ బస్ సౌకర్యం కానీ అక్కడ హాస్పిటల్ కానీ వాళ్ళకు చాలా ఇబ్బందికి ముప్పు గురవుతారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు అది పెద్ద ఎత్తున కట్టడం అది ముప్పు ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు కూడా అక్కడ చాలా మంది మునిగిపోనికి ప్రయత్నం అంటే అడవిలో పడతారు కాబట్టి దాని మీద ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకు ఆ 7 మండలాలు ఆల్రెడీ ఆంధ్రాకి ఇచ్చేసినాం అని చెప్పేసి అన్నారు కదా, ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిందో ఆ రోజే చెప్పారు కదా. 7 మండలాలు ఇవ్వడం జరిగింది. అందుకనే వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే బాగుంటుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కవితక్క గారికి చెప్పుకోవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే నిధులు కూడా వాళ్ళకి కేటాయించాలని చెప్పి మరి అక్కగారికి చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా అక్కగారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అందరికి కూడా ఒక లెటర్ ఇచ్చేసి అక్కడ ఉన్న సమస్య ఏదైనా ఉంటుందో ఆ సమస్య మీద పోరాటం చేస్తామని చెప్పి కల్వకుంట్ల కవితక్క చెప్పడం జరిగింది. అక్కడ 1000 ఎకరాల భూమి కబ్జా కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక పాయింట్ కూడా రేజ్ చేశారు. ఇప్పుడు ఒక పక్క రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కనసాయిగల్లో ప్రభుత్వం నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరి అది ప్రజలందరూ గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా అది ఆ 1000 ఎకరాల మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి గుణపాఠం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి. ఆ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ బిడ్డ ఉండి మరి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంది తప్ప న్యాయం చేస్తలేడు. పిల్లల చదువుల విషయంలో కొంచెం అస్వస్థత జరుగుతుంది. సర్టిఫికేట్ ఒక దగ్గర ఉంది, ఉండేది ఒక దగ్గర ఉన్నాము. వాళ్ళ భవిష్యత్తు దెబ్బ అవుతుందని చెప్పేసి కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం జరుగుతుంది స్టడీ విషయంలో? స్టడీ విషయంలో ఈ భద్రాచలంలో 7 మండలాలు అనేది తెలంగాణ జిల్లా. ఆ గ్రామాలు కూడా తెలంగాణ సంబంధించినవి. వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటారు. కాబట్టి అది ఆంధ్ర జాబులు పెడితే వాళ్ళు ఇవ్వలేకపోతారు. ఆ మండలాలు ఆంధ్రలో కలిపారు కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోతారు. కాబట్టి వాళ్ళు ఆ 7 మండలాలను కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆ 7 మండలం తెలంగాణ రాష్ట్రాల్లో కలిపితే బాగుంటుందని చెప్పి అందరి అభిప్రాయం.